నమస్తే వెల్కమ్ టు యూనిస్ కుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుట్లవల్లేరు మార్కెట్ యార్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు వెనుగళ్ల రాము. అందరి ఏకాభిప్రాయంతోనే పనిచేసే వారికి కమిటీలో ప్రాధాన్యత కల్పిస్తామన్న ఎమ్మెల్యే. నందివాడ మండలంలో 1,20,00,000 రూపాయల నిర్మాణంతో పూర్తి చేసుకున్న సిసి రోడ్లను ప్రారంభించిన శాసనసభ్యులు వెనుగళ్ల. ఎన్నికలలో తాను ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకునే విధంగా కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే. వెనువెంటనే ఏర్పడుతున్న వాతావరణంలో మార్పుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల మరీ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్న వైద్యులు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అన్ని విధాలుగా కృషి చేస్తున్నానని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు. నందివాడ మండలంలోని తమిరిస, రుద్రపాక, లక్ష్మీ నరసింహపురం గ్రామాల్లో 1.26 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 17 రోడ్లను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల అభివృద్ధి పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందజేయడం, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, మాజీ మంత్రి పినమనేని వెంకటేశ్వర, సీనియర్ టీడీపీ నాయకులు పినమనేని బాబ్జీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సనేశ్వర, పార్టీ నాయకులు కొల్లి పెద్దబాబు, పలువురు టీడీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. ఎవరికన్నా కానీ నేను అవైలబుల్ గా లేకుండా ఉన్నానా ఒక్కడ నుండి చెప్పండి. నేను లేచిన కానించి పొద్దున లేచిన కానించి నా వ్యాపారాలు మానుకుని ఇక్కడ కూర్చుని ఉంటున్నా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నలుగురు కనపడగానే ఏదో పెద్ద హీరోలాగా గబగబా వచ్చేసి మీటింగ్లు ఇవ్వడం కాదు. నా దగ్గరికి రండి, నా దగ్గర కావాలంటే పని చేయించుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి చెబుతున్నా. అన్ని చేయగలమా? అన్ని చేయలేము. ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కానీ ప్రతి సమస్యని సాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో నేను కూర్చున్నాను. కనీసం రోజు 1, 2, 3 సమస్యలు చేసి కానీ సాల్వ్ చేసి కానీ పడుకోలేని పరిస్థితి ఉంది. మొన్నదాకా మీరు కనీసం చెప్పుకోవడానికి కూడా మనిషి లేడు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. అలాంటిది ఈ రోజున నేను ఇక్కడ కూర్చున్నానని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఇంతమంది ముందు ఎవరైనా కానీ నేను అవైలబుల్ గా లేను అని చెప్పేవాళ్ళు ఎవరి నుండి చెప్పండి. ఎప్పుడైనా కానీ ఒక సమస్యకి సొల్యూషన్ చేసుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. మనకి నలుగురు కనపడగానే గబుక్కుని ఏదో సడన్ గా వచ్చేసి పెద్ద హీరోలాగా మనం ఫీల్ అయిపోతే ఎవరేం చేయలేరు. బేసిక్ గా మీరు కనుక నిజంగా సాల్వ్ చేసుకోవాలంటే సమస్యని ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మీరు వచ్చి దాంట్లోనే అక్కడికి వచ్చి ఇది సమస్య అని చెప్తే దాన్ని ఎంత చేయగలం, ఎలా చేయగలం అనే దాని మీద కరెక్ట్ గా కూర్చోబెట్టి నేను చేపించుకుని వస్తున్నా. ఇవాళ చేయగలనా, చేయలేకపోవచ్చు. రేపు చేయగలనా, రేపైనా చేస్తాను, ఎల్లుండైనా చేస్తాను. చేద్దామనే ఉద్దేశం నాకుంది. దీన్ని కరెక్ట్ గా వాడుకోండి. మీకు కూడా పద్ధతిగా ఉంటుంది. నాకు చేసినందుకు వాల్యూ ఉంటుంది. చేసేవాడినేమో మనకు అప్పటికప్పుడు అడిగేద్దామని చెప్పేసి కూర్చుని చేయకుండా కనపడకుండా తిరిగే వాళ్ళేమో ప్రశాంతంగా కూర్చోబెట్టుకుంటే మనకి ఎప్పుడు బతుకులేలాగా ఉంటాయి. మరి మీరు ఒకసారి ఆలోచించుకోండి. అది నేనైతే స్పష్టంగా చెబుతాను, నేను ధైర్యంగా చెబుతున్నా. నేను ఇక్కడ ఉన్నా. నేను గుడివాళ్ళు అయితే కనీసం కారు కూడా ఎక్కట్లా, బండి మీద వెళ్తున్నా. ఎందుకు? ఎవరిని వచ్చి సమస్య గురించి నా దగ్గర చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఎవరైనా కానీ చేయెత్తే ఆగుతున్నాం. కనుక్కోండి. గుడివాళ్ళు లేదు మహా అంటే పొద్దున నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లోనే ఉంటున్నాం. బేసిక్గా మీరేమైనా ఉంటే, మీ దగ్గరికి ఏమైనా అవకాశం ఉంటే, మీకేమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చెప్పండి. దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తాను. తప్పితే ఈ సమస్యలు నాకెందుకు గోళ అని చెప్పేసి నేను హైదరాబాద్ లో కూర్చుంటే హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. అమెరికా వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎవరు అడిగేవాళ్ళు కూడా ఉండదు. మీరే గుర్తుపెట్టుకోండి, మీరే చూసుకోండి. 5 ఏళ్ళలో అంతమంది వచ్చారు. ఎన్నిసార్లు వచ్చారు? మీ ఊరు ఎన్నిసార్లు వచ్చాను ఇక్కడికి? మీ ఊరు ఎన్నిసార్లు వచ్చాను? ఇంతకు ముందు ఎవరు వచ్చారా? ఇంతకుముందు ఎవరు మీ దగ్గరకు వచ్చారా ఇక్కడికి? చెప్పండి. నేను ఎన్నోసార్లు వచ్చాను? ఎలక్షన్ కి అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఎన్నిసార్లు వచ్చాను ఒకసారి ఆలోచన. అలాగే
నేను అనేది ఒకటి, గొప్ప కోసమో మెప్పు కోసమో వాళ్ళ ఓటు కోసమో ఒకళ్ళు ఓటు పోద్దనో ఒకళ్ళు ఓటు వస్తుందనో నేను ఇంకోటి చేద్దామనో నేను రాలే ఇక్కడికి. నేను ఇక్కడికి వచ్చిన సమస్య, నేను ఇక్కడికి వచ్చింది మీతో పాటు బతకడానికి, కొంచెం మన అందరికి బతుకులు ఇంకెలా మార్చుకోగలం, కొంచెం బెటర్గా ఎలా బతకగలం అనే ఉద్దేశం. ప్రతి సంవత్సరానికి మీకు డిఫరెన్స్ చూపించుకుంటూ వస్తాను. మీకు ప్రతి సంవత్సరం చెబుతున్నా, ఈ సంవత్సరానికి ఇది చేసాము, వచ్చే సంవత్సరానికి ఇది చేయగలిగాను, వచ్చే సంవత్సరానికి ఇంకో చేయగలిగాను అని చెప్పేసి మన జీవితాలు ప్రశాంతంగా నడవటానికి ఎంత కుదిరితే అంత పెట్టేసి నేనైతే కనుక ఇక్కడ దాంతో పాటే మీతో పాటే ఉండి మీతో పాటే కలిసి బతికి మన అందరి జీవితాలు బాగుపడేట్టుగా చేయటం ఉద్దేశంలోనే నేను నడిపిస్తా ఉన్నాను. సమస్యలన్నీ కూడా దాని మీద దృష్టి పెడతానే ఉన్నాం. 2-3 మీటింగ్లు కూడా మీ గ్రామం సంబంధించిన ఇష్యూలు కూడా మాట్లాడాను. త్వరలోనే దాన్ని ఒక పరిష్కారం తీసుకొస్తా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే ఈరోజు మంచి మెజారిటీతో గెలిపించారు పార్టీని. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మీకు రాము గారు ఎలక్షన్ సమయంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది, దాంట్లో భాగంగానే ఈరోజు మీ గ్రామానికి 50 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించుకున్నాం. ఎందుకంటే గెలిచిన ఎమ్మటే ఫస్ట్ ప్రయారిటీ కింద తాగునీరు మీద దృష్టి పెట్టాం. తర్వాత డ్రైనేజ్ ఇరిగేషన్ మీద కాలువలు బాగు చేయటం, అదేవిధంగా మురికి బోధులు బాగు చేయటం కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. తర్వాత సీసీ రోడ్లు. ఎందుకంటే డెఫినెట్ గా ఏదైతే ఎలక్షన్లు చెప్పామో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మళ్ళీ ఇంకోసారి మాటిస్తున్నా. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ఏదైతే సూపర్ 6 కింద ప్రామిస్ చేశామో అవన్నీ కూడా 4,000 తప్పన ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి, 3 ఉచిత సిలిండర్లు వస్తున్నాయి. రేపు రాబోయే ఆగస్టు 15 తారీఖుకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఇంకోటి తల్లికి వందన కార్యక్రమాలు కూడా గ్రౌండ్ కాబోతున్నాయి. ఎందుకంటే ఏదైతే మాట చెప్పామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి మీ అందరికీ ధైర్యపడవసంలా. కొంతమంది వైసీపీ నాయకులు అయితే మొన్న పాదయాత్ర చేశారు మీ మండలంలో, ఏం జరగలేదు. జరగకపోతే 50 లక్షలు ఎట్లా వచ్చింది మీ గ్రామానికి? తాగునీరు మీద దృష్టి పెట్టాం, ఫిల్టర్ బెడ్స్ కూడా పూర్తి అయినాయి కదా, ఇవన్నీ కూడా చేశాం. మరి ఎన్ని కనపడుతున్నాయి కదా, పెన్షన్లు ఇస్తున్నాం, 3 సిలిండర్లు ఇస్తున్నాం, మిగతాయి కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఇచ్చినాయి, వాళ్ళకి కనపడవు, వాళ్ళకి వినపడవు. ఏంటంటే వాళ్ళ గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అబద్దాలను బతికేశాడు. చెప్పింది చెప్పి అబద్దాలు చెప్పింది అదే నిజంగా అయ్యే విధంగా మాట్లాడాడు. మళ్ళీ అదే ప్రయత్నం మళ్ళీ జరుగుతుంది. వాళ్ళు ఇంత కార్యక్రమాలు ఇన్ని చేస్తున్నా సరే ఏం జరగలేదు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, ఫెయిల్ అయిందని మాట్లాడుతున్నారు. అది మీరు గమనించాలి. ఎందుకంటే ఈ వాళ్ళు చేసేదే దుష్ప్రచారం. దాన్ని మనం కూడా మాట్లాడిపోతే, చేసిన మంచి పని చెప్పుకోకపోతే గతంలో మనం నష్టపోయాం. ఎందుకంటే వాళ్ళు మనం చేశాం కాబట్టి ఆ ధైర్యంగా మీ గ్రామాలకు వచ్చి మేము చెప్తుంది ఇది చేస్తున్నామని. ఇన్ని కూడా గమనించి సంక్షేమం అభివృద్ధి ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ఒక పక్కన అమరావతి పూర్తి చేసుకుంటున్నాం, పోలవరం ముందుకెళ్తుంది, రైల్వే జోన్ పూర్తి చేసుకున్నాం, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాక అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్లో మేమందరూ కూడా ప్రజలకు మీరు చెప్పిన వాగ్దానాలు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అందరం కలిసికట్టుగానే పనిచేస్తాం. మీరందరూ కూడా సహకరించాలి. ఇవాళ మేము ఏదైతే మంచి జరుగుతుందో గ్రామాల్లో మనం మాట్లాడకపోతే ప్రజలు నమ్మరు. ఇవాళ భారతదేశంలో 4,000 పెన్షన్ ఎక్కడ ఇవ్వట్లా, ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాం. ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాను. భారం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో తామంతా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రామ పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రతి ఒక్కరికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. మండల కేంద్రమైన గొడ్లవల్లేరు లయన్స్ క్లబ్ ప్రాంగణంలో గొడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా చైర్మన్ పొట్లూరి రవికుమార్, వైస్ చైర్మన్ కొనపరెడ్డి కళ్యాణకృష్ణ, ఇతర సభ్యులచే ఎమ్మెల్యే వెనగళ్ల రాము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగళ్ల రాము మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజల మంచి కోసం నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పదవిలో ఉన్నవారు మాత్రమే కాకుండా కూటమిలోని ప్రతి ఒక్కరూ ప్రజలకు మంచి చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పనిచేసే వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రాంతాల వారీగా అందరినీ కలుపుకొని ఏకాభిప్రాయంతోనే పార్టీ కమిటీలు వేస్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. పని లేని వారు చెప్పే సొల్లు కబుర్లను ఎవరు నమ్మొద్దని ఎమ్మెల్యే రాము అన్నారు. పదవిలో ఉన్నవారు అధికారం కంటే మాటలు ఎక్కువ పడవలసి వస్తుందని, వాటిని దాటుకుని అందరినీ సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారంలో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు,
మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, సాయిన పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు. రవి ఈ పేరు బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది ఈ సంవత్సరంలో. ఇద్దరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇద్దరు రవి, మనకు డీసీ రవి గారు ఉన్నారు. ఇంకా ఎలా రకరకాలుగా ఎంతమంది వస్తారో తెలియదు, మరి రవి అయితే కనుక రవి పేరుకి ఈసారి మంచిగా వర్కౌట్ అవుతున్నారు. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో మంచి చెడు అని నేను ఒక్కడే భరించాల్సి వస్తా ఉన్నాను. జరిగినాళ్ళు పర్వాలేదంటారు పెద్దగా, జరగనాడు మాత్రం పెద్దలు పెట్టారు. సో దీనికి ప్రధానమైన కారణం చైర్మన్లు అందరూ లేట్ అవడం తోటి దీనికి చాలా ప్రాబ్లం ఉంది. ఈ బాధ్యతలు మీరు కూడా మంచి టిప్లు కూడా అన్ని కూడా నాతో పంచుకుంటానికి ముందుకు వస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మీకు రాకముందు కూడా చెప్పాను, మన ఎలక్షన్ టైంలో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు 50,000 కాదు, గుడివాడ మండలం కూడా 10,000 పైన వస్తుందని ఫస్ట్ నుంచి చెప్తా వస్తున్నాను. నేను ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీరు కూడా మీ అందరూ ఎవరైనా కానీ 3,000 అండి, ఎందుకంటే 5,000 అండి, చివరికి వచ్చాక 6,000 దాకా వచ్చారు, కానీ 10,000 దాటుతుందని చెప్పేది నాకు అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు మీరందరూ. మీ అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అంటే ఈ ఎలక్షన్ ప్రత్యేకంగా జరిగింది. ప్రతి ఒక్కరు కలిసి పనిచేసాం. నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, మనతో పాటు ప్రజలు కూడా ముందుకు వచ్చి పనిచేసిన పరిస్థితి. దాన్ని బట్టి మనకి అర్థమవుతా వచ్చింది ఆ రోజుల్లో ఎంత బాగా జరుగుతుందని. ఒక కూటమి అనేదానికి మంచి అర్థం చెప్పిన అతనంటే, కూటమి అనేదానికి ఒక మంచి అర్థం చెప్పిన ఎలక్షన్. ఎక్కడ ఏమాత్రం పరపక్షాలు లేకుండా తమ్ముడు శ్రీకాంత్ కానీ ఇంకా మిగతా జనసేన నాయకులు, అంతేకాకుండా బీజేపీ నాయకులు కూడా అందరూ కలిసి పనిచేస్తుంది. ఏమాత్రం హెసిటేషన్ లేకుండా సార్ ఎంత కుదిరితే అంత మెజారిటీ తీసుకురావాలని ఉద్దేశంతో పనిచేయబట్టే ఇంత అద్భుతంగా విజయం చేయకూడదు. మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా మీకు అందరికీ మళ్ళీ మాటిస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఏ పనైనా ఊర్లో ఏ పనైనా ఏ కమిటీ వేయాలన్నా కానీ ఊరికి, మండలానికి, తర్వాత వార్డులకి, మున్సిపాలిటీకి ప్రతి పనికి అందరినీ కలుపుకుని ఎక్కడికక్కడ ప్రత్యేకమైన అధికారులతో ఆ ప్రజలతో ఇష్టమైన అక్కడ నాయకులతో ఇష్టమైన కమిటీగా వేయడం జరుగుతుంది. మీరు రకరకాలుగా ఉండొచ్చు, వీళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు అనేది, కానీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కానీ నా సొంత నిర్ణయం అనేది నేను తీసుకోవాల్సిన అవసరం లేకుండా ట్రై చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు రవి గారిని నేను ప్రపోజ్ చేశాను, కానీ మండలం మొత్తం ఒప్పుకునే చేశారు. మన రవినైనా కానీ నందివాడైనా కానీ నేనే ప్రపోజ్ చేశాను. ఆ మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకున్న తర్వాతే అనౌన్స్మెంట్ కానీ పంపిస్తుంది జరుగుతుంది. ఒకవేళ నేను చేయాల్సి వస్తే మిగతా గ్రామ కమిటీలు కానీ ఏ కమిటీ అయినా కానీ, గుళ్ళు కానీ, బళ్ళు కానీ, ఏదైనా కానీ ఎక్కడ నాయకత్వాన్ని వాళ్ళనే సమిష్టిగా కలిసి రండి అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. మీ గ్రామంలో మీ కమిటీ మీరే వేసుకోండి. గోల్డెన్ కమిటీలు ఉన్నాయి. ఒక కమిటీలో ఒకరు తగ్గితే ఇంకో కమిటీలో గోడ తగ్గుతుంది, లేదు 2 అటు ఇటు మార్చుకుంటాం 2 నెలల తర్వాత. సో మనకి ఎప్పటికైనా కానీ ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది. దీనికోసం తొందరపడి
మనకి వీళ్ళొద్దు వాళ్ళొద్దు, నాకు ఒక్కసారి నుంచి 2 కమిటీలు 3 కమిటీలు వేస్తామో ఇలాంటి ఎన్నికలు చేయకూడదు అనేది ఆశ. తరం మారింది, రాజకీయం మారింది, అది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఒకే ఒకటి అంశం, ఏకాభిప్రాయ సాధన నాకు చాలా ఇష్టం. మనందరం కలిసికట్టుగా పనిచేసాం, అలాగే కలిసికట్టుగా ప్రతి పదవి మనం అనుభవిద్దాం అనేది నా ఆశ, కోరిక. అంతేకాకుండా ఇక్కడ ఏ వచ్చినా కానీ, ఏ పనులు వచ్చినా కానీ మొత్తం కూటమిలో ఉన్న అందరు సభ్యులతో కూడా చర్చించి ఎవరెవరికి ఏం పనులు చేసుకోవాలి మీరే దగ్గర నుంచి తీసుకోమని చెప్పేవాళ్ళు జరుగుతుంది. సో అయినా ఎంత చేసినా, ఎంత ఓపెన్గా క్లియర్గా చేసినా కానీ అక్కడక్కడ మాటలు పడాల్సి వస్తుంది. ఎవరు పెడతారు ఏదో ఒకటి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. అది మీకు కూడా త్వరలో జరుగుతుందని మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దునే వెలుతురు మిల్లు పనుల గురించి మాట్లాడారు. వెలుతురు మిల్లులో పని చేయడం అనేది కత్తిమీద స్వామి లాంటిది కానీ చెప్తారు. వెలుతురు పనుల్లో ఏ పని చేయాలన్నా కానీ కత్తిమీద స్వామి మీకు త్వరలో తెలిసి వస్తుంది, తెలుసుకుంటారు. అలాగే ఇలాగే ఒక్కచోట కాదు, ప్రతి చోట ఇలాగే ఉంది. నవ్వు నేను వాడేస్తున్నాను, నేను ఇంకా వాడుకుంటాను కానీ కానీ వర్కౌట్ అవుతుంది. అక్కడ ఏ నవ్వులు పని చేయమండి వెలుతురు మిల్లు మాత్రం. అలాగే ప్రతి చోట రకరకాల సమస్యలు ఉంటాయి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కలిపి ఏ పరిగణిస్తే ఆ పని చేస్తారు. ఇంకా ఈజీ. ఈ సంవత్సర కాలంలో చేసిన డెవలప్మెంట్, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు తీసుకెళ్ళాలని బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనం ఎవరు మాట్లాడట్లా, ఏం చేయట్లేదు అనుకున్నది ప్రజలకు, అది మనం ప్రజలకు తీసుకెళ్ళాలని బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఇప్పటికే మనం ప్రతి గ్రామంలో సీసీ రోడ్ చేసుకున్నాం, పెన్షన్లు ఇచ్చాము, 3 సెల్లు ఉచితంగా చేస్తున్నాం. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ రేపు ఆగస్టులో ఒకటి లాంచ్ చేయబోతున్నాం. అదేవిధంగా రాజధాని ఏ విధంగా ముందుకెళ్తుందో ఆల్రెడీ ఫండ్స్ అలాట్మెంట్ జరిగినాయి. ఖచ్చితంగా త్వరలోనే ఇది కూడా స్టార్ట్ అవుతాయి. అలా పోలవరం కూడా అతి వేగంగా నడుస్తుంది, పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పటికే 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ అందరితో మాట్లాడి, పరిశ్రమలు అందరితో మాట్లాడి పెట్టుబడుల కోసం ట్రై చేస్తున్నారు. ఈ సంవత్సరంలో చాలా విజయాలు సాధించారు. ఎన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ గతంలో మన అధికారం ఉన్నప్పుడు మనం ఎన్ని చెప్పుకోలేకపోయాం, ఎంత చేసాము. ఇప్పుడు కంటే 14-19 కాలంలో చేసిన అభివృద్ధి ఎప్పుడు చేయలేము నాకు అనిపిస్తుంది. అంటే ఆ సమయంలో కేంద్రం దగ్గర కానీ ఎక్కడికి విపరీతంగా నిధులు వచ్చింది మనకి, అవి మనం చెప్పుకోలేకపోయాం. ఆ పొరపాటు చేయకుండా రేపు విజయవంత ర్యాలీ ఉంది. ఖచ్చితంగా అందరూ పాల్గొని మనం చేసిన పనులు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వాళ్ళు భారతదేశం ఎక్కడ కూడా 4,000 పెన్షన్లు ఏ రాష్ట్రంలో ఇవ్వట్లా. ఇంత కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే ఇచ్చిన మాటకి నిలబెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఓట్ల దగ్గర ముందు చేస్తున్నారు. దయచేసి అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రైతాంగానికి అనే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మార్కెట్ కమిటీ ఉంది, దీని ద్వారా కంప్యూటర్ కానీ ఇంకే కార్యక్రమాలు ఉన్నా ఖచ్చితంగా వస్తే నిధులు అందరూ కూడా ఎవరు పని చెప్పే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు చెప్తే అన్ని కూడా ముందు తీసుకెళ్ళాలి, ప్రజలకి ఉపయోగపడాలి, రైతాంగానికి ఉపయోగపడాలి. రేపు జరిగే విజయోత్సవాలు కూడా మీ అందరూ కూడా భాగస్వామ్యం రావాలని చెప్పి మనస్ఫూర్తి ఒకసారి గుడ్డలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. దానిలో కూడా ఇన్ఫార్మ్ చేస్తున్న టైం లేదు. ఆ టైంకి అందరూ అందుకు మనందరం ఆ ర్యాలీలో పాల్గొంటే ప్రజల్లో తీసుకెళ్ళిన కార్యక్రమాలని ప్లేకార్డు అరేంజ్ చేస్తున్నారు. రామందరూ మనం చేసిన విజయాలు సాధించి అవన్నీ ప్లేకార్డు పట్టిన ఎన్నో చిన్న ర్యాలీగా తీసుకెళ్ళాలని అందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రవికి కమిటీ సభ్యులకి వేసి మనం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ అందరికీ ఉండడానికి ఏది కావాలన్నా ప్రభుత్వానికి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. పెద్దలు వెనిగల రాము గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి, వేదిక అలంకరించిన పెద్దలకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, అలాగే పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన రవికుమార్ గారు మరియు ఇతర పాలకవర్గ సభ్యులకి, అలాగే వైస్ చైర్మన్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే మంచి పదవి. ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టుగా రైతాంగానికి ఉపయోగపడే
కార్యక్రమాలు రోడ్లే కాదు అనేక రకమైన కార్యక్రమాలు ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు గుంటవల్లేరు సెపరేట్ అయిపోయింది, కానీ ఇంత మొదలు గుంటవల్లేరు కూడా గుడివాడ మార్కెట్ కమిటీలో ఉన్నప్పుడు ఈ గ్రామం నుంచే వల్లభనేని బాబాయ్ చౌదరి గారి అంటే అట్లీస్ట్ నా హయాంలో నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా అయినప్పుడు వల్లభనేని బాబాయ్ చౌదరి గారి దగ్గర నుంచి, తర్వాత మళ్ళా సీతాదేవి గారు ఉన్నప్పుడు కొత్తరాజు వెంకటాద్రి చౌదరి గారు, అలాగే మళ్ళా వల్లభనేని వెంకటరావు గారు, ఈ రకంగా ఎక్కువ మంది ఈ గొట్టవాళ్ళ దగ్గర నుంచే మార్కెట్ కమిటీ చైర్మన్గా చేయడం జరిగింది ఎక్కువ. నువ్వు చెప్పిన కార్యక్రమాలు, ఈ డొంక రోడ్ల కార్యక్రమాలు అనేది అనాదిగా వస్తున్న పరిస్థితులు, గవర్నమెంట్ లో ఉన్న పరిమితులు, వాళ్ళకున్న అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకుని ఆ రోజు డొంక రోడ్లకి చాలా తక్కువ పర్మిషన్ ఇచ్చేవాడు. ఎందుకు పరిస్థితులు ఏంటనేది కాదు, అట్లాగే నీకు దొరుకుతుంది కూడా చెప్పట్లా. నీ దయానికి ఎందుకంటే చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి ఆ కార్యక్రమాలు మారచ్చు, ప్రయారిటీలు పెరగచ్చు. నువ్వు చెప్తున్నట్టుగా ఈ డొంక రోడ్లు అనేది అనాదిగా ఉన్న ప్రాబ్లం ఇది. వాళ్ళు పక్కా వచ్చి డొంక రోడ్లు కాదు కదా, ఆ రోజు నుంచి ఉన్న ఈ డొంక రోడ్లు అనేది. కాకపోతే కొన్ని రోడ్లకి పర్మిషన్లు చాలా తక్కువ వచ్చినాయి. నాకు తెలిసినప్పటికీ ఆ రోజున వెంకటరావు ఉంటే బెటర్గా చెప్పేవాళ్ళేమో, నాకు తెలిసినప్పటికీ కొన్ని తక్కువగా వచ్చి ఆ రోజున కూడా డబ్బులు పుష్కలంగా మీ మార్కెట్ కంపెనీలో ఉన్న డబ్బులు ఏ కంపెనీలోనూ ఉన్నాయి కాదు. నువ్వు బ్యాంక్ ప్రెసిడెంట్ ఇక్కడ చేసావు కాబట్టి నీకు కూడా కొంత అవగాహన ఉంటుంది దీని మీద, కొందరిలో అవగాహన ఉంటుంది కూడా. నీకు పూర్తిగా పరిస్థితులు ఏకంగానే మీ అధికారులు, మీ సెక్రటరీలు చెప్పే దాన్ని బట్టి నీకు కూడా పూర్తిగా అవగాహన వస్తుంది. అట్లని చెప్పేసి నువ్వు నిరుత్సాహపడుతుంది, కానీ ఎమ్మెల్యే గారి సహకారం పూర్తిగా దీనిలో కావాల్సి వస్తుంది. తప్పకుండా ప్రభుత్వంలో మాట్లాడి టైం తీసుకోకుండా, నేను చెప్పేది కూడా మీరు ఆలోచించుకోండి, టైం తీసుకోవద్దు. ఎమ్మంటే ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళకి మొత్తానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాను ప్రభుత్వం ఎలక్టివ్ దగ్గరకు వచ్చేప్పటికీ ఇతర ప్రయారిటీ పెరుగుతూ ఉంది. ఈ ప్రయారిటీ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు, మీడియా వారికి, పోలీస్ సిబ్బందికి, ఇతర అధికారులు, మార్కెట్ సిబ్బందికి అందరికీ నా నమస్కారం. నేను చెప్పాల్సింది రెండు మాటలే. నాకు ముఖ్యంగా ప్రధానంగా ఈ పదరాటానికి ఎన్నికల రావు గారు దగ్గరుండి చేయబట్టుకుని చేయాలి అని చెప్పి ముందుకు తీసుకెళ్లి కమిటీని ప్రపోజ్ చేశారు. దానికి సహకరించిన రాఘవేంద్ర సార్కి, బాబే చౌదరి గారికి, నా మండలంలో ఉన్న సీనియర్ నాయకులకి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా రైతు ఆధారిత ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మరి రైతులకి సేవ చేసే అవకాశం, రైతుల కాలంలో ఆనందం చూడాలంటే వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు గారు మరి ఆ కార్యక్రమాల మీద, అభివృద్ధి పనుల మీద కొన్ని కార్యక్రమాలు ప్రకటించారు. ఆ దిశలోనే మార్కెట్ కమిటీ ద్వారా కూడా రైతులకి కొంత సేవ చేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశంలో ఎన్నికల రావడం నా మీద నమ్మకంతో అవకాశం కల్పించారు. అయితే కొట్లాలేరు మండలంలో ముఖ్యంగా అన్ని దొంగ రోడ్లు, మట్టి రోడ్లు ఉన్నాయండి. ఈ దొంగ రోడ్లు అందరూ లింక్ రోడ్లు చేయమని మొదటి నుంచి నాకు అనుమతి చేసిన కాడి నుంచి వాళ్ళ దాకా అందరూ వాళ్ళు కోరుకుంది అది ఒకటి అడుగుతున్నారండి. అయితే మరి యార్డ్లో యాక్చువల్గా 10,75,00,000 గవర్నమెంట్ మార్కెట్ కమిటీలో డబ్బు నిల్వ ఉంది. ఆఫీసీ విజిట్ చేసినప్పుడు కూడా సెక్రటరీ గారికి చెప్పారు, ఎమ్మెల్యే గారు రావు గారి దృష్టిలో పెడతామని చెప్పాము. కొద్దిగా ఈ మట్టి రోడ్లని, దొంగ రోడ్లు చేయడానికి సహకరించుకొని రావు గారిని దీని మీద దృష్టి పెట్టాలని, ఆ బడ్జెట్ మా వాడికి అవకాశం మీ ద్వారా కల్పిస్తే మరి మా గుడ్లలో లేదు మండల రైతులు కాలం ఆనందం చూడటం, దేని మద్దతు ఇచ్చినందుకు నాకు నేను మంచి నా మీద అంతా అవమానంగా ఉన్నారు. ఇంటి నుంచి నన్ను అవమానించారు. కానీ మద్దతు తీసుకున్న తర్వాత 4 రోడ్లు అయిపోతే అది ఏంటి మాత్రం అర్థమైంది
ఇప్పుడు నాకంటే ముందు తీసుకోగానే చంద్రబాబు గారు 1,15 లక్షలు కావాలన్నారు. అట్లాగే ఎందుకు ఆయన జనార్దన్ గారు మా పిక్చర్ సార్ మా రోడ్లు కావాలన్నారు. అందరూ రోడ్లు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టి రెడీ ఉన్నారండి. రేపు నుంచి అలా తెలుస్తుంది దగ్గర రాకుండా పని. శ్రీకాంత్ గారు ముందే చెప్పాను ఎంపీ గారితో డబ్బులు ఇచ్చే బాధ్యత తీసుకోండి. అందుకని నా రోడ్డు ఇక్కడ అన్నంగా ఉన్నారు. రేపైనా మీకు లెటర్ పెట్టి మీ దగ్గరికి వస్తాను. అందుకని నా విన్నపం బట్టి మీరు మన్నించి నాకు అవకాశం ఇచ్చినంత వరకు మీరు ఈ లోపల వేయడానికి నాకు ఎంకరేజ్ చేయమని నేను కోరుతున్నాను. పోతే నేను గుడ్లవాళ్ళు పార్టీ ప్రెసిడెంట్ గా 2004 నుంచి 2014 దాకా అధికారులు పార్టీ ప్రెసిడెంట్ గా చేశానండి. ఆ తర్వాత వాతావరణంలో వెనువెంటనే మార్పులు చోటు చేసుకోవడం వలన అధిక శాతం జ్వరాల వ్యాప్తి చెంది అవకాశం ఉంటుందని, అటువంటి సమయంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించవలసిన అవసరం ఉందని వైద్యులు సూచించడం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఒకేసారి ఉష్ణోగ్రతలు పడిపోయి గత 2 రోజుల నుంచి వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల జ్వరాలు కలిగే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్న సమయంలో వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచించడం జరుగుతుంది. అనుకూల వాతావరణం లేనప్పుడు చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుడివాడ రూరల్ మండలం చౌటపల్లి గ్రామంలో సరైన రహదారులు లేక ప్రజలు పడుతున్న అవస్థలను తాను ఎన్నికల సమయంలో గ్రహించానని, నాడు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని శాసనసభ్యులు వెనుగండ్ల రాము తెలిపారు. సుమారు 26,50,000 రూపాయల నిధులతో నిర్మించిన అంతర్గత రహదారిని నేడు శాసనసభ్యులు వెనుగండ్ల రాము ప్రారంభించడం జరిగింది. అంతర్గత రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామానికి విచ్చేసిన శాసనసభ్యులకు గ్రామ ప్రజలు, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనేక సంవత్సరాలుగా సరైన రోడ్డు మార్గం లేక గ్రామంలో అనేక ఇబ్బందులు పడుతున్నా ఎవరు పట్టించుకోలేదని, కానీ వెనుగండ్ల రాము ఎన్నికల సమయంలోనే గెలిచిన సంవత్సరంలోపు గ్రామంలో రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నారని హామీ ఇవ్వడం జరిగిందని గ్రామస్తులు తెలియజేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోపే తమ గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి నిధులు వెచ్చించడమే కాకుండా త్వరగా పనులు సైతం పూర్తి చేయడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకు రుణం ఈ గ్రామం ఎప్పటికీ తీర్చుకోలేదంటూ గ్రామస్తులు భావోద్వేగానికి లోనయ్యారు. తనను నమ్మి ప్రజలు అధిక మెజార్టీ అందజేయడం జరిగిందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా తాను నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో కృషి చేస్తానని, దానికి నియోజకవర్గ ప్రజలు, పార్టీ నేతల సహాయ సహకారాలు తనకి ఎప్పుడు కావాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు చోటపల్లి గ్రామ టీడీపీ నేతలు, గ్రామ ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మీరు ఏది కోరి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చిన మద్దతు మరవలేంది. మీరు చేసిన ఈ లాస్ట్ ఎలక్షన్లో మీరు చేసిన త్యాగం కానీ, మీరు పడ్డ కష్టం కానీ, గత 5 ఏళ్ళుగా పడ్డ కష్టం కానీ మీకు తీరిపోవటానికి, అదే రీతిగా అదే విషయంలో మనకి ఈ ఊరికి మాత్రమే, చోటపల్లికి మాత్రమే దగ్గర 40 లక్షలు, 1,10,00,000 రూపాయల పైగా వర్క్స్ శాంక్షన్ చేసుకుంటాం జరిగింది. మీరు చూసుకుంటే 26 లక్షలు పెట్టి ఈ సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ వేయటం జరిగింది. అలాగే 14 లక్షలు పెట్టి పంచాయతీ స్కూల్కి
మన స్కూల్కి హై స్కూల్కి కూడా కాంపౌండ్ వాల్ కట్టించడం జరిగింది. అంతేకాకుండా 40 లక్షలతోటి మనకి మన రోడ్డు కూడా వేయటం జరిగింది. మీరు అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఇంత ముందు పడ్డ కష్టాలు అన్నట్టుగా ఇది ఈ ఒక్క ఊరే కాకుండా మొత్తం మండలానికి 12 కోట్ల పైగా ఖర్చు పెట్టి రోడ్స్ కానీ, వాటర్స్ కానీ, డ్రింకింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయటం జరుగుతుంది. నేను ప్రామిస్ చేసినట్టుగా ప్రతి ఊరిలోనూ మంచినీళ్ళు, శుభ్రమైన మంచినీరు అవసరం మనకి. నేను ఎలక్షన్ ముందు చూశాను. అలాగే దానికోసమే కష్టపడతా ఉన్నాం. చాలా వరకు మనం ఆల్రెడీ మంచినీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి దాంట్లో ఫిల్టర్ బెడ్లు బాగు చేయించుకుని రెండో ఫిల్టర్ బెడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. మీకు మొదటి ఫిల్టర్ బెడ్ ఆల్రెడీ చేయటం అయింది. రెండో ఫిల్టర్ బెడ్ కూడా మీకు అందరికీ శాంక్షన్ అయిపోయింది. ఎప్పుడు ఫినిష్ అయిపోతుంది? స్టార్ట్ అయిపోయింది కదా వర్క్. ఎప్పుడు అయిపోతుంది? వాళ్ళు ఒకటే పెండింగ్ ఉంది. సో మీకు మంచినీళ్ళ కష్టాలు అయితే కనుక అన్నీ తీరిపోతున్నాయి. అలాగే రోడ్డు కూడా ప్రతి రోడ్డు వేస్తానని చెప్పాను. మీకు అన్నట్టుగానే మీకు ప్రతి రోడ్డు వేయటంలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. చాలా కష్టంగా ఉంది. మా ప్రభుత్వం నడపడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నంలో తోడుండి మనం కూడా ఆయన కష్టాన్ని కూడా అర్థం చేసుకుని మనం కూడా తోడుండి అనేక రకాలుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనకు చేరేటట్టుగా, అంతేకాకుండా ప్రతి విషయం నేను తీసుకుని వెళ్తాను ఉన్నాను బాబు గారి దగ్గరికి కానీ, మనకు కావాల్సిన వీటికి కానీ. ఇప్పుడు మన కెనాల్ చూసుకుంటే ఈసారి మొట్టమొదటిసారిగా ఎన్నో రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి డ్రైనేజ్ కానీ పంట పొలాలకు నీరిచ్చే కెనాల్స్ కానీ ప్రతి ఒక్కటి బాగు చేసుకుంటం జరుగుతుంది. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి కూడా చేపిస్తానికి పూర్తిగా ఫినిష్ చేస్తామని చెప్పి మీకు త్వరలో తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనకి ఇక్కడ ఉండే ప్రతి కష్టంలోనూ మీ తోడుంటాను, మీతో పాటు ఉంటాను, మీతో పాటు బతుకుతాను, మీతో జీవితం గడపడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి నా వాగ్దానాన్ని నేను ప్రామిస్ చేసుకుంటూ ప్రతిరోజు నన్ను మీకు ఏ కష్టం వచ్చినా కానీ ప్రజావేదికకి రండి, మీ అందరితోనూ మీకు మీ సమస్యను సాల్వ్ చేసేటట్టుగా నేను పూర్తిగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మీకు ఇక్కడ గ్రామ నాయకత్వంలో అయ్యే పనులు అవుతూ ఉన్నాయి. కాని పనులు కూడా గ్రామ నాయకత్వం కూడా నా దగ్గరికి కూడా తీసుకొస్తా ఉన్నారు. ప్రతి విషయానికి అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు. మీరు ఒక మార్పు కనపడుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇంతకుముందు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏ సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నుంచి కనీసం మాట్లాడటానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనేది పూర్తిగా మనకి మీరు అదొకటి గుర్తుంచుకోండి. అన్ని సమస్యలు సాల్వ్ చేసేంత ఆర్థిక పరిస్థితి మన గవర్నమెంట్లో ప్రస్తుతం ఇమీడియట్గా లేకపోయినా కానీ అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఏదో రకంగా సాధ్యమైన పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అతి త్వరలోనే మనం పెట్టే ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రధానంగా మనకి ఉద్యోగాలు కానీ ఇవి కానీ ఇలాంటివి కానీ పెరగాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా వెంటనే దృష్టి పెడతాం చేస్తున్నాము. ఇప్పటికైతే రాష్ట్రంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి, కానీ మన గుడివాడకు కూడా కొన్ని సమస్యలు తెచ్చుకోవాలనే ఆశ నాకు త్వరలో నెరవేరుతుందనే ఉద్దేశంతో ఉన్నాను. ఎందుకంటే మన దారుణమైన గుడివాడ పరిస్థితులను చూసి ఏ ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొచ్చినా కానీ ఎవరైనా కానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తానికి రెడీగా ఉండరు. చూస్తే గుడివాడ చూసి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయరా అంటే మనకే సిగ్గేసే పరిస్థితి ఉంది. ఆ మొత్తం చేంజ్ చేసుకుంటాం తోటి కష్టపడుతున్నాను. అలాగే గుడివాడ పరిస్థితి కూడా అతి త్వరలోనే మున్సిపాలిటీ పరిస్థితి కూడా అద్భుతంగా తయారైపోయి ఒక్కసారి మన గుడివాడ ఇలా ఉంటుంది అనేది నీట్గా చూపిస్తే మనకు వెంటనే కంపెనీలు కూడా తీసుకొచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అతి త్వరలోనే మనకు ఆ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. మీ అందరికీ తోడుగా నేను ఉంటాను, నా తోడుగా మీరు ఉండండి. కలిసి చేసే థ్యాంక్ యూ కలిసి చేసే ప్రయాణం ఇది.
ఎవరు ఒకరు నేను మీతో పాటు నడుస్తున్నా, ఒక అడుగు ముందు ఉంటున్నా. ఎందుకంటే ఏమైనా కష్టం వస్తే తెలుసుకుంటానికి, దీనికి తెలుసుకున్నానికి అంతే. సో ఇదే ప్రయాణాన్ని పూర్తిగా కొనసాగిస్తాను మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రైవేటు కంపెనీలకు ప్రజలను దోచుకోవటానికి అనుమతిస్తుందని సిపిఎం కృష్ణా జిల్లా తూర్పు కార్యదర్శి వై నరసింహారావు విమర్శించారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆసిపి రెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అదానీ కంపెనీతో కుమ్మకై రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు పెనుపరంగా మారే స్మార్ట్ మీటర్లను ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో పలు ప్రజా సంఘాల నాయకులు మాదల వెంకటేశ్వర, చందులూరు సత్యనారాయణ, కొమ్మాల సురేష్, ఆర్కొండ, సిహెచ్ శివ, పి రజని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానానికి విరుద్ధంగా ఇళ్లకి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని సిపిఎంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న సందర్భంగా వాస్తవంగా వినియోగదారులకి నిజాలు చెప్పకుండా ఇదేదో రొటీన్ కోర్సులో భాగంగా మీటర్ల మార్పులాగా చెప్పి మోసం చేయటం జరుగుతుంది. కానీ ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా ఈ రోజున ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు పడేటటువంటి అవకాశం ఉంది. ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి చూసినప్పుడు ఈ రోజున స్మార్ట్ మీటర్లు ఇంతకుముందు మనం కరెంటు బిల్లులు కట్టేటటువంటి పద్ధతి చూస్తే మనం కరెంట్ సర్వీస్ తీసుకునేటప్పుడే డిపాజిట్ కట్టి సర్వీస్ తీసుకునేవాళ్ళం. నెల గడిచిన తర్వాత ఆ నెల వాడకానికి సంబంధించిన బిల్లు వస్తే ఓ 15 రోజులు, నెల రోజుల లోపల బిల్లు చెల్లించేవాళ్ళం. ఇప్పటి వరకు ఉన్న పద్ధతి అది. కానీ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత మనం ముందే ఫోన్లో ఎట్లయితే బ్యాలెన్స్ వేసుకుంటున్నామో ఆ పద్ధతుల్లో బ్యాలెన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ అయిపోతే ఆటోమేటిక్గా కరెంటు కట్ అయిపోతుంది. అంతేకాదు స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత ఇంతకుముందు మనం వాడిన యూనిట్లను బట్టి స్లాబ్ రేటు నిర్ణయం అయ్యేది. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే ప్రతి గంటకి రీడింగ్ తీయటం జరుగుతుంది. అందుకని మనం ఎక్కువ కరెంటు వాడేటటువంటి సమయాల్లో, ఉదాహరణకి వేసవి కాలంలో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య మామూలు దానికంటే కూడా ఎక్కువ బిల్లు వసూలు చేసేటటువంటి పద్ధతి కూడా ఈ స్మార్ట్ మీటర్లో ఉంది. అంతేకాదు ఇప్పుడు ఈ స్మార్ట్ మీటరు తయారీకి అయ్యేటటువంటి ఖర్చు కూడా సింగిల్ ఫేస్ స్మార్ట్ మీటర్కి అయితే 9,000 రూపాయలు, 3 ఫేస్ స్మార్ట్ మీటర్కి అయితే 17,000 రూపాయలు వినియోగదారుడి నుంచే వసూలు చేయటం జరుగుతుంది. అందుకని ఈ రకంగా ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పుడు అవసరం లేకుండా పెట్టి ప్రజల మీద ఈ రోజున భారాలు వేస్తున్నారు. విద్యుత్ సంస్కరణలు ఏదైతే మోడీ ప్రభుత్వం విద్యుత్ చట్టాన్ని సవరణ చేసిందో దానిలో భాగంగా మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పటంలో భాగంగానే ఈ రోజున ఈ స్మార్ట్ మీటర్లు కూడా వచ్చాయి. ఈ స్మార్ట్ మీటర్లు తయారు చేసేటటువంటి కాంట్రాక్ట్ అదానీ కంపెనీకి ఇవ్వడం ద్వారా అట్లానే విద్యుత్ పంపిణీని మొత్తాన్ని ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి అనేది దాదాపుగా సగభాగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయింది. ఇప్పుడు విద్యుత్ పంపిణీని కూడా పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పేటటువంటి సంస్కరణలో భాగంగానే ఈ రోజున ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి పెడుతున్నారు. అందుకని ఈ రకంగా కొద్దిమంది పెట్టుబడిదారుల లాభం కోసం ఈ రకంగా సంస్కరణల పేరుతో ప్రజల మీద భారాలు వేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల మీద భారాలు వేసే విషయంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం చట్టాన్ని సవరిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అదానీ దగ్గర ఎక్కువ ధరకి విద్యుత్ కొనుగోలు చేసి 1750 కోట్లు లంచం తీసుకుందని ఇప్పటికే అమెరికా కోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు పిలిపించారు. కోర్టుల్లో కేసులు వేశారు. అట్లానే తాము అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు తగ్గిస్తాం, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు. కానీ
ఈ 12 మాసాల కాలంలో 15,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ భారం ప్రజల మీద వేశారు. అట్లనే స్మార్ట్ మీటర్లు, వ్యవసాయానికి బోర్లకు బిగించేటటువంటి స్మార్ట్ మీటర్లు తాత్కాలికంగా ఆపిన ఇళ్లకి స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి బిగిస్తా ఉన్నారు. అందుకని ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి విద్యుత్ సంస్కరణలు అమలు చేసి ప్రజల మీద భారాలు వేసే విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీ అందరిది ఒకటే దారిగా ఉంది. కాబట్టి ఈ రోజున ప్రజలు పోట్లాడి దీన్ని పరిష్కారం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా తెలివిగా అన్ని చోట్ల ఒకేసారి బిగిస్తే మీటర్లు వ్యతిరేకత వస్తుంది కాబట్టి తాత్కాలికంగా వ్యవసాయ బోర్లకి బిగించే ఆలోచనని తాత్కాలికంగా ఆపారు. మొదట ప్రభుత్వ కార్యాలయాలకు బిగించారు, తర్వాత పరిశ్రమలకు బిగించారు, తర్వాత వాణిజ్య సంస్థలకు బిగించారు. ఇవాళ వచ్చి ఇళ్లకి బిగించడం మొదలెట్టారు. వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన జీవోలో అన్ని ఇళ్లకి పెట్టాలని చెప్పేసి ఉంది. కానీ మొదటి అడుగుగా మన రాష్ట్రంలో ఉన్న అమృత పట్టణాలు, మన జిల్లాలో ఉదాహరణకు మచిలీపట్నం, గుడివాడ అమృత పట్టణాలుగా గుర్తించారు. ఈ పట్టణాల్లో 200 యూనిట్ల పైన వాడే వాళ్ళకి మాత్రమే బిగిస్తామని చెప్పేసి చెబుతున్నారు. అందుకని ఈ రకంగా విభజించి ఒక్కోళ్ళకి అట్లా మోసపు మాటలు చెప్పి ఈ విద్యుత్ మీటర్లు బిగించి భారం వేస్తా ఉన్నారు. ఇవాళ ఈ స్మార్ట్ మీటర్ల బిగింపును సిపిఎంగా, విద్యుత్ సంస్కరణల సిపిఎంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రజలకు చాలా నష్టం కలిగించేటటువంటిది ఇది. అందుకే స్మార్ట్ మీటర్ల యొక్క ఉద్దేశంతో రాష్ట్ర సంఘం సిపిఐ గారిని, సిపిఎం అందరూ కూడా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మనమే ఒక సిపిఐఏ, సిపిఎంఏ కాకుండా మొత్తం అందరూ కూడా కలిసి ఉద్యమం చేస్తే కానీ ఇది ఒక కొలిక్కి రాదని కూడా మేము అనుకుంటున్నాం. అందరూ కూడా ఏంటంటే బిల్స్లు కూడా ఇప్పుడు సుమారు మనం ఒక 100 రూపాయల కరెంటు బిల్లు వాడితే 300 రూపాయలు వస్తుంది. 300 రూపాయలు ఎలా వస్తుందంటే ఆ సబ్ ఛార్జీ ఇప్పుడు 2023 నుంచి 22 నుంచి వేసి ఒకటి వస్తున్నారు. కనుక దీని మీద కూడా ఈ స్మార్ట్ మీటర్ల గురించి కూడా అందరూ కూడా ఒక ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క సంఘాలు కూడా, అన్ని సంఘాలు వచ్చి కలిసి వచ్చి అందరూ కూడా ఏకదాటిగా ఉంటేనే దీన్ని మనం ఎదుర్కొనగలము. అందువల్ల అందరూ కూడా వచ్చి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు కొని, కరెంటు బిల్స్ కొని అన్నిటి మీద కూడా వచ్చి ఎదురు దాడి చేస్తే కానీ మన ఒక సిపిఐ, సిపిఎం వల్ల అవ్వదు. మొత్తం అందరినీ కార్మిక సంఘాలు వచ్చి ఎదురు దాడి చేస్తే ఇది కొంత కొలిక్కి వస్తుందని మన నాయకులు కూడా చెప్తున్నారు. అందువల్ల దీన్ని, ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని, కరెంటు బిల్ వ్యవహారాన్ని సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుట్లవల్లేరు మార్కెట్ యార్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు వెనిగళ్ల రాము. అందరి ఏకాభిప్రాయంతోనే పనిచేసే వారికి కమిటీలో ప్రాధాన్యత కల్పిస్తామన్న ఎమ్మెల్యే. నందివాడ మండలంలో 1,20,00,000 రూపాయల నిర్మాణంతో పూర్తి చేసుకున్న సిసి రోడ్లను ప్రారంభించిన శాసనసభ్యులు వెనిగళ్ల. ఎన్నికలలో తాను ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకునే విధంగా కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే. వెనువెంటనే ఏర్పడుతున్న వాతావరణంలో మార్పుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల మరీ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్న వైద్యులు. ఇవే రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమై వీటీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.